హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బ్లౌజ్ కట్ చేద్దామండి. దాని కొలతలు ఈ విధంగా ఉన్నాయి చూడండి. పొడవు వెనక పొడవు వచ్చేసి 14 అంగుళాలు, బ్యాక్ నెక్ వచ్చేసి 9.5 అంగుళాలు, దీనికి షోల్డరు 14.5 అంగుళాలండి, చెస్ట్ 36, నడుము 31, మిడిల్ చెస్ట్ వచ్చేసి 37 అంగుళాలండి. అదేవిధంగా చెయ్యి పొడవు వచ్చేసి 6 అంగుళాలు, చెయ్యి లూజ్ 12 అంగుళాలు, ఆమ్ హోల్ వచ్చేసి చంక అన్నమాట 18.5 అంగుళాలు. ఈ కొలతల ప్రకారం మనం బ్లౌజ్ కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచి పైన గీత గీసుకోండి, అంటే కింద స్టిచ్ చేయడం కోసం. ఇది పొడవు వచ్చేసి 14 అంగుళాలండి. 14కి 1/2 ఇంచ్ కలిపితే 14.5 ఇక్కడ మార్చి పెట్టుకోండి. ఇక్కడ స్ట్రైట్గా గీత గీయండి. ముప్పై 36 అంగుళాలు కదండి. 36 అంగుళాలకి దీన్ని బ్యాక్ నెక్ వెడల్పు 3 అంగుళాలు పెట్టండి. ఇక్కడ నుంచి 2.5 అంగుళాలు, ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం, భుజం అతుకుతాం కదండి, దానికోసం అనమాట. ఈ విధంగా గుర్తు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి 6 అంగుళాలు పెట్టండి. చంక డౌను, చంక డీప్ 6 అంగుళాలు. ఎందుకంటే 36 చెస్ట్ కదా, 6వ భాగం 6 అంగుళాలు. ఈ 6 అంగుళాలకి ఇలా స్ట్రైట్గా గీత గీయండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ నెక్, ఇక్కడ నుంచి బ్యాక్ నెక్ పెట్టాలండి. బ్యాక్ నెక్ వచ్చి 9.5 అంగుళాలు. ఇలా స్ట్రైట్గా గీత గీయండి. చూసారా, ఈ విధంగా స్ట్రైట్గా గీత గీసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ 6 అంగుళాలు పెట్టాం కదండి, ఇక్కడ 6 అంగుళాలు పెట్టాం కదా. ఈ 6 అంగుళాలకి 1/2 ఇంచ్ పెంచి 6.5 ఇక్కడ పెట్టండి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా గీత గీయండి. తరువాత 36 చెస్ట్ కదండి, 36లో 4వ భాగం 9 అంగుళాలు, దీనికి 1/2 ఇంచ్ కలిపి 9.5 ఇక్కడ పెట్టండి. ఓకే, తరువాత నడువు వచ్చేసరికి 31, 31లో 4వ భాగం ఎంత అండి, పావు తక్కువ 8, ఒక 1/2 ఇంచ్ కలపండి. 8.5, 8.5కి 3/4 ఇంచ్ డాట్. ఈ 3/4 ఇంచ్ డాట్ కోసం అండి బ్యాక్ సైడ్. ఇది స్ట్రైట్ లైన్కి ఇలా గీయండి. గీసిన తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్జిన్ అండి, ఈ విధంగా మార్జిన్ పెట్టండి. మళ్ళీ దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా గీత గీయండి. ఇంతవరకు మనం మార్కింగ్ చేసాము. తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా గీత గీసి దీని మీద 1 ఇంచ్ మార్క్ పెట్టండి. చూసారా, ఈ విధంగా 1 ఇంచ్ మార్క్ పెట్టిన తర్వాత మన దగ్గర ఈ కర్వ్ స్కేల్ ఉంది కదండి, దీంతో ఈ మార్క్ కలిసేటట్టుగా ఇలా రౌండ్ సర్కిల్ గీయండి. ఓకే, వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఈ విధంగా, అంటే కొంతమంది బాగా యూ షేప్ అడుగుతారు. ఈ బ్యాక్ నెక్ షేప్ను బట్టి కొంచెం లైట్గా కావాలి అని ఉంటే రౌండ్ తీయండి, ఇంకా ఎక్కువ రౌండ్ కావాలంటే ఇది తగ్గించుకోండి. ఇలా మన ఎంత కావాలంటే అది తగ్గించుకోవచ్చండి. చూసారా, ఇంకెక్కువ కావాలంటే ఇలా ఈ విధంగా గీత గీయండి. ఓకే, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడువంతా 31, ఇక్కడ నుంచి 4 అంగుళాలకి మార్క్ పెట్టుకుని ఇక్కడ కూడా 4 అంగుళాలు పెట్టండి. ఇక్కడ నుంచి 4 అంగుళాలు మార్క్ పెట్టుకుని ఇది గీత గీయండి. ఇది బ్యాక్ సైడ్ డాట్ అండి. ఇక్కడ మనం 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాం కదండి, ఇది డాట్ కోసం. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. దీన్ని కట్ చేస్తాం చూడండి. ఇది మనం ఎంత చంక 18.5 రావాలనుకున్నాం కదండి, ఇక్కడ నుంచి మనం కొలుద్దాం. చూడండి ఎంత వచ్చిందో, ఖచ్చితంగా 18.5 వచ్చింది. అంటే మనం ఇక్కడ నుంచి కొలిచినా కూడా అంతే వస్తుందండి. ఇక్కడ పైన 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తాము, ఇలా కొలిచినా కానీ మనకు అంతే వస్తుంది. చూసారా, ఈ విధంగా వచ్చింది. తరువాత మీరు ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ ఇలా పైకి తీయండి. ఓకే, ఇది సైడ్ తీయాలన్నమాట.
తర్వాత మనం ఇక్కడ 2.5 అంగుళాల గ్యాప్ రావాలనుకున్నాం కదండి. ఇక్కడ వరకు కట్ చేస్తే మనకి 2.5 రాదు కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకుని ఈ విధంగా షేప్ తీయండి. చూసారా, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది బ్యాక్ నెక్ కూడా కట్ చేసి తర్వాత కట్ చేద్దాము, చూపిస్తాను మీకు. సరే, ఇంతవరకు మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేద్దాం, చూడండి. ఫ్రంట్ పార్ట్ తీయటం కోసం మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందామండి. ఇక్కడ 1 ఇంచ్ కిందకి దించుకుందాం, పర్వాలేదు, ఎందుకంటే కట్ చేయాల్సి వస్తుంది కదా. ఈ విధంగా పెట్టుకుని మార్క్ చేయండి. దీని ప్రకారం మార్క్ చేసేయండి. చూసారా, ఇక్కడ వరకు ఈ నడుము ఇక్కడ వరకు వస్తుంది కదండి. ఈ గీత ప్రకారం అంటే మనకి ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా చేసుకుని మార్క్ చేసుకోండి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు గీతలు మీకు కనిపిస్తున్నాయా? మనం గీతలు కనిపించట్లేదు అన్నారు. ఇక్కడ నుంచి మనం 6 అంగుళాలు పెట్టాం కదండి. ఇక్కడ కూడా 6 అంగుళాలు పెట్టుకుని ఇది స్ట్రైట్గా గీయండి. ఇది కూడా ఇలా స్ట్రైట్గా గీసుకోండి. ఇలా కార్నర్గా గీసి ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఇదే స్కేల్తో మళ్ళీ మనం ఈ 1 ఇంచ్ కలిసేటట్టుగా ఈ ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ కట్ చేసేద్దాము. సరే, అది మీకు తర్వాత చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ మనం కట్ చేయాలి కదండి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ 7 అంగుళాలండి. సారీ, ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది ఫ్రంట్ నెక్ 7 అంగుళాలండి. ఇక్కడ నుంచి 7 అంగుళాల మార్కింగ్ ఉండి ఇది కూడా బాక్స్ గీయండి. ఇక్కడ మనం దీనికి పాయింట్ వచ్చేసరికి మనకి 10 అంగుళాలు వస్తుందండి. ఇక్కడ నుంచి 3 అంగుళాలు, 13 అంగుళాలు. అంటే ఈ 13 అంగుళాలు ఎలా వచ్చిందంటే మీకు లెక్క 36 చెస్ట్ కదండి. 3వ భాగం ప్లస్ 1 ఇంచ్, 3 12 36 ప్లస్ 1 13 అంగుళాలండి. ఈ విధమైన ఇది ఒక విధమైన క్యాలిక్యులేషన్. మీకు 3వ వంతు ఈ పాయింట్ అనేది ఎంతవరకు రావాలంటే 3వ వంతు ప్లస్ 1 ఇంచ్ కలిపి 13 అంగుళాలు. ఇక్కడ నుంచి 3 అంగుళాల పైకి ఇది పాయింట్ వస్తుంది. ఇది స్ట్రైట్గా గీయండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా గీయండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ పైకి తీయండి. ఇలా క్రాస్గా తీయండి. ఈ 1.5 తీసాం కదా మనం ఇక్కడికి పైకి, ఈ విధంగా క్రాస్గా తీయండి. చూసారా, ఈ విధంగా ఇక్కడ నుంచి 4 అంగుళాలకి మార్కింగ్ పెట్టండి. ఈ 4 అంగుళాలు మార్కింగ్ పెట్టాం కదండి. ఇక్కడ సెంటర్ చూసుకుని ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఇలా లైన్ తీసుకోండి. ఈ షోల్డర్ సెంటర్ తీసుకుని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ లైన్ తీసుకుంటే ఇక్కడ వస్తుంది మీకు గీత. దీని నుంచి 1.5 ఇటు 1.5 ఇటు అంటే 2.5 అంగుళాలు డాట్ వస్తుందండి. ఈ విధంగా తీసుకోండి. చూసారా, ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి ఇది కలిపేయండి. కలిపారా? ఒకసారి కొలవండి. ఈ డాట్ సమానంగా ఉందా లేదా అనేది. 3.5 వచ్చిందండి. తర్వాత ఈ సైడ్ ఎంత ఉందో కొలవండి ఒకసారి. 9 అంగుళాలు ఉందండి. దీంట్లో 2 అంగుళాలు తగ్గించండి. 9:9లో 2 తీసేస్తే 7 అంగుళాలు వస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకుని
31 కదండి మనం తీసుకున్నది, నడుము 31 కదా. ఇక్కడ నుంచి మీకు పావు తక్కువ 3, పావు తక్కువ 8 ఇలా వస్తుంది పాయింట్. ఇది 4వ వంతు రావాలండి, నడువులో 4వ వంతు రావాలి డాట్ తీసేసి. నేను చెప్పేది ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే నేను చెప్పేది ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. కాకపోతే మీరు ఒకసారి వీడియో జాగ్రత్తగా చూడండి. ఈ పాయింట్ ఎలా వచ్చింది అనుకునేటప్పుడు మీరు ఈ పాయింట్ ఇక్కడ పాయింట్ ఎలా వచ్చింది అని మీకు తెలుసుకోవాలనుకుంటే, ఇది నడుము ఎంత వచ్చింది అనేది మీకు తెలిస్తే, ఇక్కడ నుంచి ఎంత వచ్చిందంటే బ్యాక్ పార్ట్ నుంచి మనం 2 అంగుళాలు తీసేసామనేది మీరు వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుందండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఈ విధంగా గీత గీయండి. ఓకే, ఫ్రంట్ పార్ట్ వచ్చేసిందండి మనకి. ఇది కట్ చేద్దాం చూడండి.